అత్తయ్య, మనం ఎంత కష్టపెట్టినా దాంట్లో సంతోషాన్ని వాళ్ళు ఎలా వెతుక్కోగలుగుతున్నారు? పగ తీర్చుకుందాం అనుకుంటే పాట పాడతా నవ్వుకుంటా ఉండారు. మనిద్దరము ఏడ్చినా నాకంత బాధ అనిపించలేదు గాని వాళ్ళ నవ్వులు చూస్తా ఉంటే నాకు కడుపు మండిపోతా ఉండదు. పదమే, ఈడుండి మనం ఆ దరిద్రాన్ని చూడలేము. పా. వికసించెనేడు నిమిషం, యుగమైన క్షణములో కుసుమం, మన సంచు తెరల పయనం, నయనాల కొలనులో మది వీడదే మధురమే, హిమ మధురమే, కన్ను కల నీడదే మధురమే, హిమ మధురమే. దాత్రి, అయ్యో సారీ చూసుకోలేదు. నా తప్పేముంది? పప్పులో నీళ్లు పోద్దామనుకుంటే మధ్యలో నీ ఫేస్ అడ్డొచ్చింది. రోల్లో ఉన్న పప్పు మీద నీళ్లు వేయబోతే ఇక్కడున్న నా మొహం అడ్డొచ్చిందా? నేను వాటర్ని చెట్టు మీద పోద్దాం అనుకుంటున్నాను. మరైతే మధ్యలో నీ ఫేస్ కూడా అడ్డు రావచ్చు కదా? అంటే అది న్యాయంగా మాట్లాడుకోవాలంటే రావచ్చు, కానీ నువ్వు మంచివాడివి కదా కేదార్. నేను మంచివాడినని ఎవరు చెప్పారు? నేను అస్సలు మంచివాడిని కాదు. కేదార్ కేదార్ ప్లీజ్ 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 తప్పైపోయింది కేదార్, తప్పైపోయింది ప్లీజ్ ప్లీజ్. నాకు తెలుసు నువ్వు పోయేవని, ఎందుకంటే నువ్వు మంచివాడివి. నేను మంచివాడినే. పూర్తి చెయ్యి. అనుకున్నంత మంచుడు అస్సలు కాదు. ఎలా? నిషిక వదిన వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు లేవండి వదిన, మిగతా పని నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి వంట పని స్టార్ట్ చేయండి. ఇదంతా నేను ఫినిష్ చేస్తానన్నయ్య. ఏమైంది మీ ఇద్దరికి? ఎందుకు నాతో మాట్లాడడం లేదు? నువ్వందరి ముందు అబద్ధం చెప్పావు కాబట్టి. ఇంట్లో పనంతా నువ్వే చేసావని నీ మొహం చూస్తేనే తెలిసిపోతుంది. మరెందుకు నాన్నకి అక్కకి అబద్ధం చెప్పావు? సారీ అన్నయ్య, నేను అబద్ధం చెప్పాలనుకోలేదు. కానీ నిషిక వదిన అమ్మ చెప్పమని సైగ చేశారు. అంటే ఇంట్లో పనంతా నువ్వే చేసావన్నమాట. అవును వదినా. పొద్దున్నుంచి ఇంటి పని అంతా చేస్తూ కాసేపు కూడా రెస్ట్ తీసుకోలేదు కదా? నువ్వు ఈ ఇంటి పని మనిషివి కాదు, ఈ ఇంటి మనిషివి. మరెందుకు రోజంతా కష్టపడ్డావు? నాకు వదినకు ఫోన్ చేయొచ్చు కదా. పర్లేదు వదినా, ఆ పని నాకేమీ పెద్ద కష్టమని అనిపించలేదు. సాయం చేసింది అమ్మకి వదినకే కదా. ఇన్ని పనులు వయసులో ఉన్న నాకే కష్టం అనిపించింది. పాపం అమ్మ ఇన్ని పనులు చేయడానికి ఎంత ఇబ్బంది పడుంటుంది. నీ ఈ మంచితనమే వాళ్ళు చేతగానితనం అనుకుంటున్నారు శ్రీవల్లి. అయినా మావయ్య వదిన వాళ్ళకి పనులన్నీ చేయమని చెప్పింది వాళ్ళకి కష్టం అంటే ఏంటో తెలియడానికి. వాళ్ళు ఆ కష్టం నుంచి తప్పించుకోవడానికి నీ ప్రేమను అడ్డు పెట్టుకున్నారు. రోజంతా కష్టపడింది చాలు, వెళ్ళి రెస్ట్ తీసుకో. భోజనానికి పిలుస్తాం, అప్పుడు కిందికి దిగు. అప్పటి వరకు నువ్వు నీ బెడ్ మీదనే ఉండాలి. అది కాదన్నయ్య. శ్రీవల్లి, చెప్పేది విను. వెళ్ళు, వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రెస్ట్ తీసుకో. వెళ్ళు. సరే వదినా. పిన్ని అడిగితే నిషిక గట్టిగా మాట్లాడితే
శ్రీవల్లి తిరిగి సమాధానం చెప్పలేదని కాదనలేదని శ్రీవల్లితో రోజంతా పనిచేయించారు దాత్రి. పనిలో ఉన్న కష్టాన్ని తెలుసుకోమంటే తప్పించుకోవడం ఎలాగో తెలుసుకున్నారు. ఇంకోసారి శ్రీవల్లి జోలికి వెళ్లకుండా ఏదో ఒకటి చేయాలి దాత్రి. ఐడియా. ఇప్పుడు ఇంట్లో అందరూ ఉన్నారు. ఇంటి పని ఏదైనా అత్తయ్య నిశ్చయ చేయాలి కాబట్టి ఇంట్లో సడన్ గా నీళ్ళు రావడం ఆగిపోతే అప్పుడు ట్యాంక్ క్లీన్ చేయాలి. ట్యాంక్ క్లీన్ చేయాలంటే వాటర్ మొత్తం పైనుంచి కింద గార్డెన్ లో పోయాలి. ఐడియా బాగానే ఉంది గానీ మ్మ్. ఇప్పటికిప్పుడు ట్యాంక్ లోంచి వాటర్ ఎలా రాకుండా ఉంటాయి దాత్రి? మామూలుగా అయితే వస్తాయి, కానీ మనమే వాటిని రాకుండా చేస్తాం. ఓహో అలాగా. మ్మ్. అయితే ఈ పిండి రుబ్బడం ఫినిష్ చేసి ట్యాంకులో నుంచి వాటర్ రాకుండా వాల్ ఆఫ్ చేద్దాం. సరే కానీ ఎస్. ప్లాన్ అయిపోయింది కదా. ఇప్పుడు కిందికెళ్ళి వాటర్ రావడం లేదని చెప్దాం. పద. పద. అమ్మా కౌష్కి, కౌష్కి ఏంటి బాబాయ్? ఉన్నట్టుండి ఎందుకో వాటర్ రావట్లేదమ్మా. అవునా బాబాయ్? ఏదైనా పైప్ పగిలిపోయిందేమో. ఇప్పుడే ప్లంబర్కి కాల్ చేసి రమ్మంటానుండండి. పైపులకేం కాలేదు వదినా. మేబీ జస్ట్ ట్యాంకులో ఏదైనా చెత్త అడ్డుపడినట్టుంది. సరే ఏదైనా సరే ప్లంబర్ వచ్చి క్లీన్ చేస్తాడు కదా. మామూలుగా అలా ఏదైనా పైప్లో అడ్డుపడితే మన ఇంట్లో పని వాళ్ళే రిపేర్ చేసేవాళ్ళు. సరే రాధక్క ఈ వీక్ ట్యాంక్ క్లీన్ చేయాలని చెప్పేసి లాస్ట్ వీక్ నాతో చెప్పారు. అయితే ఇప్పుడు రాదక్క లేదు అంటే మరి ఆ పని అమ్మని మొగుడు పెండ్లాలు కలిసి ఫిట్టింగ్ పెట్టేసి ఉండారే. పని అని మమ్మల్ని చూస్తావేంటి? మాకేం సంబంధం? ఇంటి పని చేయాల్సింది మీరే కదా నిషిక. ట్యాంక్ ఉంది ఇంటిపైన, ఇంటి లోపల కాదు. మరి అలాంటప్పుడు ఆ పని మాదెలా అవుతుంది? ట్యాంక్ పైనున్న నీళ్ళొచ్చేది ఇంట్లోకే కదా అని వదినంటున్నారు. అంతే కదా వదినా? అంతే. బా డిస్కషన్ పెట్టకుండా వెళ్ళి ఆ పని చేయండి. వెళ్ళండి. మీరు రిలాక్స్ అవ్వండి మావయ్య గారు. నేను కేదార్ పక్కనే ఉండి అత్తయ్య గారితో నిషికతో పని చేయిస్తాం. సరేనా? పదండి వెళ్దాం. అయ్యో రండి రండి. పదండి. నీట్గా చేయించు కేదార్. అలాగే నాన్న పదండి. పదండి. ఏంటో